హరే రామ హరే కృష్ణ. మహాభారత ఉపకథలలో ఒకటైన శకుంతల మరియు దుష్యంతులు వారి కుమారుడైన భరతుల కథను ఈ భాగంలో తెలుసుకుందాము. ముందుగా శకుంతల జననం. విశ్వామిత్రుడు మరియు అప్సరస స్త్రీ అయిన మేనకలకి జన్మించినదియే ఈ శకుంతలాదేవి. విశ్వామిత్రుడు హిమాలయాలలో మాలినీ నది ఒడ్డున తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. ఇంద్రుడు విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయడానికి అప్సరస అయిన మేనకను పంపించాడు. ఆమె విశ్వామిత్రుడి తపస్సును భంగం కలిగించే పనిలో ఆ అప్సరస విశ్వామిత్రుడితో ఒక పాపకి జన్మనిచ్చింది. అలా జన్మించిన పాపను మేనక మాలినీ నది ఒడ్డున విడిచిపెట్టి దేవలోకానికి తిరిగి వచ్చింది. ఆ పాపే శకుంతల. అలా మేనక చేత అడవిలో వదిలిపెట్టబడిన పాపను పక్షులు ముద్దు చేస్తుండగా కణ్వ మహర్షి ఆ వైపుగా వచ్చి ఆ శిశువును చూసి జరిగిన విషయం ద్రవ్య దృష్టితో తెలుసుకున్నాడు. పక్షులు ముద్దు చేయటం చూసిన కణ్వ మహర్షి ఆ పాపకు శకుంతల అని పేరు పెట్టి తనతో పాటు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అలా శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరిగి పెద్ద అయినది. ఇప్పుడు దుష్యంతుడు గురించి తెలుసుకుందాము. దుష్యంతుడు హస్తినాపురానికి రాజు మరియు కురువంశానికి చెందినవాడు. దుష్యంతుడికి చిన్నప్పటి నుంచే అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడేవాడు. అలా ఒకనాడు దుష్యంతుడు వేటకు వెళ్ళినప్పుడు అతి మనోహరముగా పూలతో జంతువులతో ఉన్న కణ్వ మహర్షి ఆశ్రమం చూసి ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అక్కడ శకుంతలను చూసి ఇష్టపడ్డాడు. శకుంతల కూడా దుష్యంత మహారాజును చూసి ఇష్టపడడంతో వారు ఇద్దరు గంధర్వ వివాహం చేసుకున్నారు. గంధర్వ వివాహం అనగా ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో ఎటువంటి ఆచారాలు, సాక్షులు మరియు కుటుంబ సభ్యులు అంగీకారం లేకుండా స్త్రీ తన భర్తను తానే ఎన్నుకొని వారు ఇరువురు ఇష్టంతో కలిసి జీవించాడు. దుష్యంతుడు మరియు శకుంతల వివాహం నేటి ఆధునిక ప్రేమ వివాహాలతో పోల్చవచ్చు. కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వీరిద్దరూ గంధర్వ వివాహం చేసుకున్నారు. అలా కొంతకాలం కలిసి జీవించిన తర్వాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి సకల రాజ్య మర్యాదలతో తన పరివారాన్ని పంపించి ఆహ్వానిస్తానని చెప్పి తన గుర్తుగా ఒక ఉంగరంని ఇచ్చి వెళ్ళాడు. రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుడి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో శకుంతల దుష్యంతుడిని తలుచుకుంటూ ఉండేది. ఒక రోజున దుర్వాస మహర్షి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో శకుంతల పరధ్యానం నుండి అతని రాకను గమనించలేదు. అది చూసిన దుర్వాసుడు కోపంతో నువ్వు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నావో వారు నిన్ను గుర్తించరు అని శపించారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న శకుంతల క్షమించమని ప్రార్థించగా శాంతించిన దుర్వాసుడు నిన్ను మరిచిన వారు నీకు ఇచ్చిన గుర్తు ఏదైనా చూస్తే తిరిగి గుర్తుపడతారని శాప విమోచనం చెప్పాడు. అలా శాపగ్రస్తురాలు అయిన శకుంతల ఒకరోజు నది దాటుతూ తన చేతిని నీటిలో పెడుతుంది. ఆ సమయంలో దుష్యంతుడు ఆమెకు ఇచ్చిన ఉంగరం నీటిలో పడిపోయింది. శకుంతల అది గమనించలేదు. అలా కొన్ని నెలలకు భరతుడికి జన్మనిచ్చింది శకుంతల. కణ్వ మహర్షి తన ద్రవ్య దృష్టితో జరిగినది అంతా తెలుసుకొని శకుంతలను తన కుమారునితో సహా శిష్యుడిని తోడి ఇచ్చి దుష్యంతుడి రాజ్యానికి పంపించాడు. కానీ శాప ప్రభావం వలన దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టలేదు. దానితో శకుంతల దుష్యంతుడు గుర్తుగా ఇచ్చిన ఉంగరం చూపిద్దామని చూస్తే అదినూ కనిపించలేదు. అప్పుడు శకుంతల అబద్ధాలు చెబుతుందని ఆమెని అవమానించి రాజ్యం నుంచి పంపించారు. శకుంతలాదేవి వేలు నుంచి జారి నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగగా ఆ చేప ఒక జాలరి వలలో చిక్కుకుంది. జాలరి ఆ చేపని కొయ్యగా దాని కడుపులోని ఉంగరం బయటకు వస్తుంది. జాలరి తన అదృష్టంకి సంతోషించి ఆ ఉంగరంని అమ్ముదామని వ్యాపారానికి చూపించగా ఆ ఉంగరంకి రాజ్యముద్ర కలిగి ఉండడంతో వ్యాపారి ఆ జాలరిని దొంగగా భావించి జాలరిని రాజ్యభటులకు అప్పగిస్తాడు. అప్పుడు జాలరి దుష్యంత మహారాజు ముందు ఆ ఉంగరంని చూపించగా అప్పుడు దుష్యంతుడికి జరిగిన విషయం అంతా గుర్తుకు వచ్చి వెంటనే శకుంతల కోసం కణ్వ మహర్షి ఆశ్రమంకి వెళ్తాడు. తను చేసిన తప్పుకు క్షమించమని కోరాడు. కణ్వ మహర్షి అంగీకారంతో శకుంతలను వారి పుత్రుడైన భరతుడిని హస్తినాపురంకి తీసుకెళ్లి భరతుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు దుష్యంతుడు. భరతుడు కూడా హస్తినాపురంని పరిపాలించిన గొప్ప రాజులలో ఒకరిగా చెప్పుకుంటాము. ఉపకథలలో మరొకటైన కుచుడు మరియు దేవయాని కథలను తరువాయి భాగంలో తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. ఈరోజు భాగంలో మనం కచుడు దేవయాని కథలను తెలుసుకుందాము. అసుర గురువు అయిన శుక్రాచార్యుడు కఠోర తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన తపస్సు భంగం చేసి రమ్మని ఇంద్రుడు తన కుమార్తె అయిన జయంతిని శుక్రాచార్యుని దగ్గరికి పంపాడు. జయంతి తన వయోరూప లావణ్యాలతో
నృత్యగాన విశేషాలతో శుక్రుని మనస్సును చిందరవందర చేసి విజయం సాధించింది. శుక్రుడు జయంతితో కలిసి సాగించిన శృంగార తపస్సులో ఓ అందమైన అమ్మాయి పుట్టింది. తను వచ్చిన పని పూర్తి కావడంతో జయంతి స్వర్గానికి వెళ్ళిపోయింది. శుక్రాచార్యుడు తన కుమార్తెకు దేవయాని అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. 16 సంవత్సరాలు గడిచేసరికి నవయవ్వన శోభతో మెరుపుతీగలా తయారైంది దేవయాని. ఆ రోజులలో దేవతలకు మరియు రాక్షసులకు మధ్య దారుణమైన యుద్ధాలు జరుగుతుండేవి. ఆ యుద్ధాలలో మరణించిన రాక్షసులను అసుర గురువు అయిన శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్న మృత సంజీవని విద్యతో బ్రతికించేవాడు. దేవగురువు అయిన బృహస్పతికి ఆ విద్య తెలియదు. అందుచేత దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. విజయం ఎప్పుడూ రాక్షసుల వైపు ఉండేది. అది బృహస్పతికి అవమానకరంగా తోచి తన కుమారుడైన కచుని మృత సంజీవని విద్య నేర్చుకుని రమ్మని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు. కచుడు శుక్రాచార్యుని ఆశ్రమానికి వచ్చి విద్యాదానం చేయమని శుక్రుని ఆర్థించాడు. కచుడు ఎందుకు వచ్చాడో గ్రహించిన శుక్రాచార్యుడు ఆచార్య ధర్మానికి కట్టుబడి కచుని శిష్యునిగా స్వీకరించాడు. దేవయాని కచుని చూసి అతనితో ప్రేమలో పడింది. కచుడు తమ శత్రువు కుమారుడని తెలుసుకొని అతన్ని చంపడానికి అవకాశం కోసం ఎదురు చూశారు రాక్షసులు. ఒకరోజు కచుడు శుక్రాచార్యుని పశువులను అడవిలో మేపడానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు కచుడు ఒంటరిగా ఉండటంతో రాక్షసులు ఇదే తమకు సరైన అవకాశం అని నిర్ణయించుకున్నారు. వారి కూడా అడవికి వెళ్ళి కచుని చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పులులకు ఆహారంగా పెట్టారు. ఆవులు సాయంత్రంకి శుక్రాచార్యుని ఆశ్రమంకి తిరిగి వచ్చాయి. కచుడు కనిపించడం లేదని గమనించిన దేవయాని బాధపడి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి అతనికి సమాచారం ఇచ్చింది. కచుడు చంపబడ్డాడని శుక్రాచార్యుడు గ్రహించి తన శక్తులను ఉపయోగించి అతన్ని బ్రతికించాడు. కచుడు క్షేమంగా తిరిగి ఆశ్రమికి వస్తాడు. రాక్షసులు మళ్ళీ కచుడిని చంపారు. ఈసారి కూడా తన కుమార్తె కోరిక మేరకు శుక్రాచార్యుడు అతన్ని బ్రతికించాడు. శుక్రాచార్యుడు ప్రతిసారి కచుని బ్రతికిస్తూనే ఉంటాడని గ్రహించిన రాక్షసులు అతనిని 3వసారి కూడా చంపారు. కానీ ఈసారి రాక్షసులు అతని శరీరాన్ని కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను శుక్రాచార్యుని ద్రాక్షరసంలో కలిపి శుక్రాచార్యుడికి తాగడానికి ఇచ్చారు. విషయం తెలియని శుక్రాచార్యుడు ఆ ద్రాక్షరసాన్ని తాగాడు. రాత్రి పొద్దుపోయే వరకు కచుడు తిరిగి రాకపోవడంతో కచుడు లేడని తెలియజేయడానికి దేవయాని మళ్ళీ శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది. ఈసారి శుక్రాచార్యుడు కచుని పిలిచినప్పుడు కచుడు తన కడుపులోనే ఉన్నాడని గ్రహించి ఆ తర్వాత జరిగిన విషయాన్ని దేవయానితో చెప్పి కచుడిని కడుపు చేల్చడం ద్వారానే తిరిగి బ్రతికించవచ్చని చెప్పాడు. కాబట్టి కచుడు బ్రతకాలంటే శుక్రాచార్యుడు చనిపోవాలి అనే విషయాన్ని దేవయానితో చెప్పాడు. విరిగిన హృదయంతో దేవయాని తన తండ్రితో మీరు ఇద్దరూ బ్రతకాలని కోరుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు శుక్రాచార్యుడు సంజీవని శాస్త్రాన్ని కచునికి బదిలీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు. అతను రహస్య మంత్రాన్ని కచునికి అందించాడు. కచుడు తన గురువు కడుపు నుండి ఉద్భవించి సంజీవిని మంత్రాన్ని ఉపయోగించి తిరిగి శుక్రాచార్యుడిని బ్రతికించాడు. శుక్రాచార్యుడు అతని గొప్ప కార్యానికి ఎంతో సంతోషించి అతన్ని ఆశీర్వదించాడు. తన ఉద్దేశం నెరవేరిన తర్వాత కచుడు తన గురువును విడిచిపెట్టడానికి అనుమతి కోరాడు. నిరాశ చెందిన దేవయాని అతనిపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆమె కచుడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. శుక్రాచార్యుని కడుపు నుండి తాను తిరిగి బ్రతికినందున అతను ఇప్పుడు ఆమె సోదరుడని మరియు ఆమెను వివాహం చేసుకోవటం తప్పు అని కచుడు ఆమెకి చెప్పాడు. ఇది విన్న దేవయాని కోపంతో రగిలిపోయి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కచుడు తన తండ్రి నుంచి నేర్చుకున్న మంత్రాన్ని మర్చిపోతాడని శపించింది. ఆమె శాపానికి బాధపడిన కచుడు ఆమెను ఋషి కొడుకులతో వివాహం చేసుకోకూడదని, కోరుకునేది ఏదీనూ జరగకూడదని తిరిగి శపించాడు. అలా కచుడు మరియు దేవయానిల ఇద్దరి జీవితాలు ముగిశాయి. ఆమె తన తప్పు లేకుండా తనను శపించినందుకు అతను కోపంగా ఉన్నాడు. తాను కూడా ఆ మంత్రాన్ని ఉపయోగించలేకపోయినా ఇతర దేవతలకు తాను ఆ మంత్రాన్ని ఉపదేశిస్తానని కచుడు ప్రకటించాడు. ఇలా చెప్పి కచుడు దేవలోకంకి తిరిగి వచ్చాడు. అతను తన లక్ష్యాన్ని నెరవేర్చాడు. కానీ శాపంతో హృదయం విరిగిపోయింది. కచుడు మరియు దేవయానిలు మళ్ళీ ఎప్పుడూ కలుసుకోలేదు. అలా దేవయాని మరియు కచుడుల కథ ఇంతటితో ముగిసింది. తరువాయి భాగంలో దేవయాని, యయాతి మరియు శర్మిష్ఠ వారి పుత్రుల కథలను తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. హరే రామ, హరే కృష్ణ. ఈ భాగంలో ముందుగా మనం యయాతి కథను తెలుసుకుందాం.
యయాతి కథ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మానవుని జీవితంలో యవ్వన ప్రాయం అనేది అద్భుతమైన దశ. ఈ దశలో మనిషికి అందం, బలం మరియు ఇంద్రియ సుఖాలతో కలిగి ఉంటాడు. ఒక యువకుడు తన యవ్వన దశలో తన కోసం లేదా దేశ సంక్షేమం కోసం పని చేయగలిగే కాలం ఇది. కానీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే జీవితం నాశనం అవుతుందని కూడా ఈ యయాతి కథ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రసిద్ధ రాజు నహుషుని రెండవ కుమారుడు యయాతి. అతని అన్నయ్య యతి సన్యాసం తీసుకున్న తర్వాత యయాతిని రాజుగా పట్టాభిషేకం చేశారు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని యయాతి వివాహం చేసుకుంటాడు. రాక్షస రాజు అయిన వృషపర్వ కుమార్తె శర్మిష్ఠ దేవయానికి దాసిగా ఉంటుంది. ఒక రాజు కుమార్తె అయిన శర్మిష్ఠ బ్రాహ్మణ కుమార్తె అయిన దేవయానికి దాసిగా ఎలా మారిందనే కథను ఇప్పుడు తెలుసుకుందాము. శర్మిష్ఠ మరియు దేవయానిలు సన్నిహిత స్నేహితులు. ఒకసారి ఆ ఇద్దరు స్నేహితులు తమ వేలాది మంది స్నేహితురాలతో కలిసి నీటిలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో శివపార్వతులు సరస్సు దగ్గరకు రావటం చూసిన యువతులు వెంటనే దుస్తులు ధరించారు. కానీ శర్మిష్ఠ పొరపాటున దేవయాని దుస్తులను ధరించింది. అలా తన దుస్తులు శర్మిష్ఠ ధరించడంతో కోపంగా ఉన్న దేవయాని శర్మిష్ఠను చాలా కఠినమైన మాటలతో మందలించింది. శర్మిష్ఠ యువరాణి కావడంతో ఆ తిట్లు భరించలేక దేవయానిని బావిలోకి తోసింది. శర్మిష్ఠ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమయానికి యయాతి రాజు అనుకోకుండా వచ్చి దేవయానిని రక్షించాడు. ఇంటికి తిరిగి వచ్చిన దేవయాని తన తండ్రి శుక్రాచార్యునికి జరిగిన విషయం అంతా చెప్పగా అతను తన కుమార్తెకు జరిగిన అవమానం గురించి విని కోపంగా ఉన్నాడు. శుక్రుడు కోపం తెలుసుకున్న శర్మిష్ఠ తండ్రి అలాగే శుక్రాచార్యుడి శిష్యుడు అయిన వృషపర్వుడు అతనిని శాంతింప చేయటానికి తన కుమార్తె శర్మిష్ఠతో పాటు 1000 మంది సేవకులను దేవయానికి సేవ చేయడానికి పంపిస్తాను అని చెబుతాడు. కొంత సమయం తర్వాత యయాతి మళ్ళీ దేవయానిని కలుస్తాడు. నా ప్రాణాలు కాపాడిన మీరే నా భర్త, నన్ను వివాహం చేసుకోండి అని దేవయాని యయాతిని అడిగింది. అప్పుడు యయాతి, నేను క్షత్రియుడను, బ్రహ్మణ కన్యను ఎలా పెళ్లి చేసుకోవాలి, ఇది ధర్మమా అని అన్నాడు. అందుకు దేవయాని కచుడు తనకిచ్చిన శాపం గురించి యయాతికి చెప్పింది. యయాతి ఆమెను వివాహం ఆడటానికి ఒప్పుకున్నాడు. శుక్రుడి సమ్మతితో ఇద్దరు వివాహం చేసుకున్నారు. దేవయాని వివాహం తర్వాత యయాతి తన రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆమె దాసి అయిన శర్మిష్ఠ కూడా ఆమెతో పాటు వెళుతుంది. అయితే శుక్రుడు యయాతిని శర్మిష్ఠతో ఎప్పుడూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని ముందుగానే హెచ్చరించినాడు. శర్మిష్ఠను తన మందిరానికి పిలువనని యయాతి నుండి ప్రతిజ్ఞ తీసుకున్నాడు శుక్రాచార్యుడు. అయితే యయాతి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేకపోయాడు. తన స్నేహితురాలు దేవయానికి ఒక కొడుకు పుట్టాడని తెలుసుకున్న శర్మిష్ఠ తను కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. అలా శర్మిష్ఠ ఒక సాయంత్రం వేళ యయాతిని సంప్రదించి తనకు కొడుకు పుట్టడానికి సహాయం చేయమని వేడుకుంటుంది. అయితే యయాతి రాజు తన ప్రతిజ్ఞను ఆమెకు గుర్తు చేస్తాడు. కానీ రాజుకి ఎంతమంది భార్యలైనా ఉండవచ్చును అని చెప్పగా ఆ విషయంలో బలహీనంగా ఉన్న రాజు చివరికి రాక్షసి యువరాణి శర్మిష్ఠ కోరికను ఒప్పుకున్నాడు. ఫలితంగా శర్మిష్ఠకు దృహ్యు, అనుదృహ్యు మరియు పురు కుమారులుగా జన్మించగా దేవయానికి యదు మరియు తుర్వసు అను 2 కుమారులు జన్మించారు. యయాతి మరియు శర్మిష్ఠలు తమ సంబంధంని కొంతకాలం రహస్యంగా ఉంచినా చివరికి దేవయానికి ఆ విషయం తెలిసి కోపంగా తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కూతురు చెప్పిన విషయం గ్రహించిన శుక్రాచార్యుడు వయసులో ఉండగానే వృద్ధాప్యం మరియు శక్తిహీనుడిగా బ్రతకమని యయాతిని శపిస్తాడు. శాపం గురించి తెలుసుకున్న యయాతి క్షమించమని శుక్రుని వేడుకున్నాడు. దానికి శుక్రుడు వివరణ ఇస్తూ, నీ పుత్రులలో ఎవరైనా తమ యవ్వనాన్ని ధారపోస్తే నీకు యవ్వనం వస్తుంది అని చెబుతాడు. దేవయాని పుత్రులు కానీ శర్మిష్ఠ సంతానంలో పురు తప్ప ఎవరో యవ్వనం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అలా తన పుత్రుడు పురు ఇచ్చిన యవ్వనంతో యయాతి తిరిగి యవ్వనంలోకి వస్తాడు. అయితే యయాతి తన కోరికలు విసుగు చెందే వరకు తిరిగి విరక్తి చెంది ఆ యవ్వనాన్ని తిరిగి పురుకు అప్పగించి పురుకి పట్టాభిషేకం చేసి హస్తినాపురానికి రాజును చేస్తాడు. తర్వాత యయాతి తన భార్యలతో కలిసి వనప్రస్థ ఆశ్రమం స్వీకరించాడు. ఆ పురువే ఈ పురువంశానికి మూలపురుషుడు. కళాకారులకి కరచాల ధ్వనులు ఎంత ముఖ్యమో కంటెంట్ క్రియేటర్స్కి
మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ కూడా అంతే అవసరం. అలా మీరు చూపించే ప్రోత్సాహం మమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది. ధన్యవాదములు. తరువాయి భాగంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదుర జననం గురించి తెలుసుకుందాము. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. మహాభారతంలో మనం ముందుగా చెప్పుకున్న ప్రకారం అనగా 5వ భాగంలో విచిత్ర వీరుని వివాహం కాశీరాజు కూతుర్లతో జరిగిందని తెలుసుకున్నాము. వారి వివాహానంతరం విచిత్ర వీరుడు తన భార్యలను ఎంతో ప్రేమించి ఆరాధించేవాడు. కానీ 7 సంవత్సరాల తర్వాత అతను అనారోగ్యంతో చనిపోయాడు. అతని సోదరుడు చిత్రాంగదుడిలానే విచిత్ర వీరునికి కూడా సంతానం లేకుండానే చనిపోవడంతో ఆ తర్వాత వారసత్వంగా రాజ్యాధికారం ఎవరిదని ఏం చేయాలో అర్థం కాక సత్యవతి బాధతో భీష్ముని దగ్గరికి వెళ్ళింది. రాజులేని రాజ్యం శత్రువులకు నిలయం అని అంబిక, అంబాలిక ఇంకా యవ్వనంలోనే ఉన్నారు, తమ్ముడి భార్యలను పొంది సంతానాన్ని ఇవ్వమని అడగగా అందుకు భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసి చేసుకోనని చెప్పాడు. భరతవంశం పెంపొందించడానికి సత్యవతికి ఏమి చేయాలో తెలియక మనసులో వ్యాస మహర్షిని తలుచుకున్నారు. తల్లి మనసులో తలుచుకున్నంతనే వచ్చిన వ్యాసుని తన వంశానికి సంతానాన్ని ఇవ్వమని ఆదేశించగా తల్లి సత్యవతి ఆదేశాన్ని అనుసరించి వ్యాస మహర్షి సరే అని అన్నాడు. మొదట అంబికను పంపగా వ్యాస మహర్షి రూపం, శరీర ఆకృతిని చీకటిలో చూసి భయపడి కళ్ళు మూసుకోవడంతో పుట్టిన పుత్రుడు గుడ్డివాడు అయ్యాడు. మొదటి సంతానం అంధుడు కావడంతో రాజ్య అధికారంకి పనికిరాడు అని తర్వాత అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపగా ఆమె భయంతో పాలిపోయి వణికిపోయింది. అందుకుగాను 2వ పుత్రుడు కూడా పాండు జబ్బుతో పుట్టాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని సత్యవతి వ్యాసుల వారిని మళ్ళీ అడగగా అంబికకు సంతానాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ విషయం అంబికకు చెప్పగా గడ్డాలు మీసాలతో భయంకరంగా ఉన్న వ్యాసుల దగ్గరకు వెళ్ళటం ఇష్టం లేక తన దాసి అయిన పరిశర్మిని పంపగా ఆమె వ్యాస మహర్షికి సంతోషంతో సేవలు చేసుకుంటుంది. దేవర న్యాయం ప్రకారం బిడ్డను కలిగించే కార్యం చేస్తున్నప్పుడు నిష్ఠగా కూర్చుంది. దీనితో ఆమెకు అన్ని విషయాలు తెలిసిన పుత్రుడు జన్మించాడు. దీని ప్రకారం మహర్షి కనులలో ఉండే శక్తి ఏమిటో మనకి అర్థం అవుతుంది. అలా అంబికకి గుడ్డివాడు అయిన ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాలిపోయి జబ్బు ఉన్న పాండురాజు మరియు దాసి అయిన పరిశర్మికై తెలివైన విదురుడు కలిగాను. అయితే అంబిక, అంబాలిక చేసిన తప్పులకు గాను తమ సంతానానికి వైరం తప్పదు అని వంశనాశనం చేస్తారని వ్యాసుడు శపించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయారు. కాశీకి జన్మించిన విదురుని పూర్వ జన్మ రహస్యం గురించి తెలుసుకుందాము. మాండవ్య మహర్షి చిన్నతనంలో తెలియక చేసిన తప్పుకు ఎలా శిక్ష అనుభవించాడో అలాగే చేసిన తప్పుకి శిక్ష ఎలాంటి వారు అయినా తప్పించుకోలేరనేది కూడా ఈ కథలో తెలుసుకుంటాము. మనం మొదట భాగంలో చెప్పుకున్న విధంగా మహాభారతంని వైశంపాయనుడు ప్రపంచానికి చెబుతున్నాడు. అప్పుడు జనమేజయునకు ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మునీంద్ర, యమధర్మరాజుకు మాండవ్య మహర్షి శాపం ఎందుకు ఇచ్చాడు అని అడగగా దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. మహాభారతంలో ధర్మం అంటే ఏమిటో విదురుడు వివరించాడు. విదురుడు అన్ని అంశాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతను న్యాయదేవుడు, యముడు. చిన్నప్పటి నుంచి వేద విద్యలు నేర్చుకుని తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. మాండవీయుడు భూమి మీద ఉన్న అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని సంవత్సరాలు గడిచిపోతున్నా, ఋతువులు మారిపోతున్నా తపస్సులోనే ఉండిపోయాడు. మాండవ్యుడు తపస్సులో నిమగ్నమై ఉండగా కొంతమంది దొంగలు అతని ఆశ్రమంలోకి చొరబడ్డారు. దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి సైనికులు వెంటపడగా పరిగెత్తుకుంటూ అటుగా వచ్చారు. అక్కడ ఉన్న ఆశ్రమం చూసి అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్యుని చూసి, అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు దానికి జవాబు చెప్పలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. అయితే మాండవ్య మహామునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగలతో సహా మాండవ్య మహామునిని పట్టి బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి ఆశ్రమం వద్ద పాతి వెళ్ళారు. మాండవ్యుడు దేహబాధను లక్ష్య పెట్టగా తపస్సాధనలో ఉండిపోయాడు. మాండవ్య మహర్షి బాధను లెక్క చేయకుండానే తపస్సు చేసుకుంటుంటే మిగిలిన మునులందరూ రాత్రివేళ పక్షి రూపంలో వచ్చి
ఎవరికి అపకారం చేయని వాడికి నీకు కష్టాలేమిటి అని అడిగారు. అప్పుడు మహర్షి ఫలం అనుభవించాలి కదా అన్నాడు. ఈ మాటలు కాపలా ఉన్న రక్షక భటులు విని రాజుకు చెప్పారు. రాజు పరిగెత్తుకుంటూ వచ్చి, మహాత్మా, తెలియక తప్పు చేశాను. మీరు మహర్షులని తెలియదు. మా వాళ్ళు దొంగ అని చెప్తే ఆలోచించకుండా శిక్ష వేశాను. క్షమించమని అతని కంఠంలో ఉన్న శూలాలు తీయడానికి ప్రయత్నించారు రాజుల వారు. అవి ఊడి రాలేదు. ఆ చివర ఈ చివర కోసినా ఒక ముక్క మాత్రం మహర్షి కంఠంలో ఉండిపోయింది. అప్పటి నుంచి మాండవ్యుడికి మాండవ్యుడని పేరు వచ్చింది. మాండవ్యుడు యమధర్మరాజుని తెలిసి ఏ పాపమో చేయని నాకు ఇంత శిక్ష ఎందుకు విధించితివి అనగా, విని యముడు, మునీంద్ర, ఒక విషయం, నీవు బాల్యమున తూనీగులను బాధించావు, ఆ పాపమునకు ఈ శిక్ష అనిపించావు అని పలకగా, అప్పుడు మాండవ్యుడు, యమధర్మరాజా, అజ్ఞాన దశలో 12 ఏళ్ల లోపునే చేసిన పాపము, ధర్మశాస్త్రరీత్యా పాపం నాకు రాదు. ఆ వయసున ఏమీ తెలియదు. తెలియని వయసున చేసిన పాపం నా కంటకట్టి నన్ను ఈ విధంగా శిక్షించావు. దీనికి ప్రతిఫలం అనుభవించు. నీవు భూలోకమున శూద్రుడివై జన్మింతువు కాక అని శపించాడు. మాండవ్యుని శాపంతో యముడు విదురుడై జన్మించాడు. తరువాయి భాగంలో పాండురాజు, కుంతీదేవి మరియు కర్ణుడుల గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. హరే రామ, హరే కృష్ణ. ఈరోజు మన ఛానల్లో పాండురాజు గురించి చెప్పుకుంటాము. పాండురాజు గొప్ప విలుకాడు. ఇతను ధృతరాష్ట్రుని కోరిక మేరకు సైన్యానికి అధిపతి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. పాండురాజు కాశీ, అంగ, వంగ, కళింగ మరియు మగధ మొదలగు రాజ్యాలను జయించెను. ఆ విధంగా అందరి రాజ్యాలపై తమ ఆధిపత్యాన్ని చెలాయించెను. పాండురాజు కుంతిభోజుని కుమార్తె కుంతిని, మాద్రదేశపు రాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగించనున్న ఒక ఋషిని తన బాణంతో కొట్టెను. అప్పుడు ఆ ఋషివారు, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఒక స్త్రీని ముట్టుకుంటే నేను చనిపోతున్నట్లే నువ్వు కూడా చచ్చిపోతావు అని శపించెను. తనకు ఎప్పటికీ కుమారుడు పుట్టలేడని గ్రహించిన పాండురాజు దానితో విరక్తి కలిగి రాజ్యాన్ని విడిచి తన భార్యలతో కలిసి అడవిలో నివాసం ఉంటున్నాడు. కుంతి తన మంత్రం గురించి పాండుకు చెప్పింది. పాండురాజు సంతోషించారు. కుంతి యాదవుల ఆడబిడ్డ, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణునికి స్వయాన మేనత్త. ఆమె అసలు పేరు పృథ. కుంతి భోజుడనే రాజు సంతానము కనుక ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది. ఒకనాడు కుంతిభోజుడు సభలో కొలువై ఉన్నాడు. ఆకస్మికంగా దుర్వాసుడనే ఋషి అక్కడికి వచ్చెను. రుద్రాంశ సంభూతుడు. ఆయనను చూస్తే అందరికీ భయమే, కోపం ముక్కు మీదే ఉంటుంది అని అంటారు. శపిస్తే తిరుగులేదు అని నానుడి. అటువంటి చండప్రచుండుడైన ఋషికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. సపర్యలు చేయాలి. ఆ భారం కుంతిపై పడింది. కుంతిభోజుడు కుంతి సరస్సు నిమురుతూ, తల్లి, నీ ఓర్పికిది గీటురాయి అన్నాడు. కుంతి ఆనందంతో, నాన్న, మహర్షులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలిసి వస్తుందా అని ఆమె ఒప్పుకుంది. దుర్వాస మహర్షి ఎప్పుడు ఎక్కడికి వెళతాడో, ఏ వేళకు తిరిగి వస్తాడో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి పలానా ఆశ్రమానికి వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ రోజు అర్ధరాత్రికి తిరిగి వస్తాడు. వచ్చాడంటే రానీలే, అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాప ఉంది, తాగి పడుకుంటాడులే అనుకుంటానికి వీలు లేదు. పలహారమైన ఏమైనా ఉందా అంటాడు. పండ్లు గట్టిగానే ఉంటే పచ్చివంటాడు, మెత్తగా ఉంటే కుళ్ళినవంటాడు, విసిరి మొహాన కొడతాడు. అటువంటి మహానుభావుడికి కుంతి పరిచర్య చేసింది. ఓర్పులో భూదేవి వంటిది అనిపించుకుంది. మునీశ్వరుని మనసు కరిగింది. బిడ్డ, నీ పరిచర్య నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. నీకు ఏమి కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు. కుంతికి ఏ కోరిక లేదు. మహాత్మా, నాకు కావలసింది ఏముంది? మీరు ప్రసన్నులయ్యారు, అదే నాకు 10,000. నా తండ్రి సంతోషిస్తాడు అని నమస్కరించింది. అప్పుడు ముని ఇలా అన్నాడు, నీవు ఇంకా చిన్నపిల్లవు, నీకు తెలియదు, అడగలేకున్నావు. నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, తీసుకో అని వరం ఇచ్చారు. ఈ వరం ప్రకారం ఆమె తాను కోరుకున్న దేవుడు ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతానం కలుగుతుంది అని చెప్పగా, ఆమె ఈ వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా, భవిష్యత్తులో అవసరం అవుతుందని బదిలిస్తాడు. ఆమె ఆ మంత్రాన్ని పరీక్షించడం కోసం ఒకసారి సూర్యుని ప్రార్థిస్తుంది. ఆమె తెలియక మంత్రాన్ని జపించానని సూర్యుని వెనక్కి వెళ్ళిపోమని కోరుతుంది. కానీ మంత్ర ప్రభావం వల్ల ఆమెకు సంతానం ప్రసాదించి కానీ తిరిగి వెళ్ళలేదని బదిలిస్తాడు. అలా కుంతీదేవికి సూర్య భగవానుడికి శిశువు కలిగాడు. పుట్టిన వానికి పుట్టుకతోనే రత్నకుండలాలున్నాయి.
శరీరమంతా వజ్ర కవచమయము. రెండవ సూర్యునిలాగా ఉన్నాడు. కుంతికి కళ్ళు తిరిగాయి, మతిపోయింది. ఇటువంటి బిడ్డ లోకంలో ఎవరికైనా జన్మిస్తాడా? నాకు జన్మించాడు. ఇది భాగ్యం అనుకోవాలా? పెళ్లి కాని కన్యను నేను. వీడు నా కొడుకని చెప్పుకోలేను. ఏమి చేయాలి అని లోపల కుమిలిపోయింది. అలా మనసులో ఒక ఊహ మెరిసింది. వెంటనే ఒక పెట్టెలో బాలుణ్ణి భద్రపరిచి అందులో కొంత ధనము కూడా ఉంచింది. తీసుకుపోయి ఆ పెట్టెను అశ్వనది ప్రవాహంలో వదిలింది. తానేమి చేస్తున్నానో తనకే తెలియలేదు. పెట్టె వంక చూస్తూ నిలబడింది. ఆ పెట్టె అశ్వనదిలో నుంచి చర్ణన్వరిలోకి, చర్ణన్వతిలో నుండి యమునలోకి, యమునలో నుండి గంగలోకి అంచెలంచెలుగా ప్రయాణించింది. అలల్లో ఊయల ఊగుతూ సూతదేశములోని చంపాపుర ప్రాంతంలో పోతూ ఉంది. ధృతరాష్ట్రుని సకుడైన అతిరథుడనే సూతుడు భార్య సమేతంగా జలక్రీడలాడుచు పెట్టెను చూశాడు. అతని భార్య రాధ పెట్టెను తెరిచింది. మణి కనక కాంతులతో ప్రకాశించే శిశువును ఇద్దరూ చూశారు. మనకు బిడ్డలు లేరు కనుక భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చాడు అని దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. విధి విలాసమేమో కుంతి కన్న కొడుకు రాధయుడయ్యాడు. ఇది దేవత వరప్రసాద కథ, లోకానికి తెలియదు. తర్వాతి భాగంలో అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుని గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హరే రామ, హరే కృష్ణ.